వరకు ఆజ్ఞా చక్రం వరకు కంప్లీట్ చేసాను. ఈరోజు విశుద్ధ చక్రం. లలితాల మూలంలో తీసుకున్నాం. విశుద్ధ చక్ర నిలయ, ఆరక్త వర్ణ త్రిలోచన, ఖట్వాంగాది ప్రేరణ, వదనేక సమన్విత. ఇది దీంట్లో మూలంలో ఉన్న వివరణ. అంటే దాంట్లో శక్తి రూపంలో ఎలా ఉంటుంది అనేది. విశుద్ధ చక్ర నిలయాయ నమ అంటే కంఠంలో ఉండే విశుద్ధ చక్రం నందు అమ్మవారు ఉంటుందండి. ఆరక్త వర్ణాయ నమ అంటే తెలుపు ఎరుపుల సమ్మేళనమైన పాటలి పుష్ప రంగుతో ప్రకాశించుద్ది. త్రిలోచనాయ నమ అంటే 3 కన్నులు ఉంటాయి ఆమెకి. ఈ 3 కన్నులు అంటే మనం ఈ విధంగా కూడా అది అనుకోవచ్చు. ఏంటంటే సోమ సూర్య అగ్నులు అంటే సూర్యచంద్రులు అగ్ని మూడు కన్నులుగా. ఋగ్వేదశామ అంటే ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము ఇలాంటి 3 వేదాల్లో కూడా మనం దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. అయితే భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కూడా సూచిస్తాను. ఖట్వాంగాది ప్రహరణాయ నమ అంటే ఖట్వాంగం అదే ఆయుధాలు ధరించింది. ఖట్వాంగం అంటే మంచం కోడిలాగా వంటి ఒక కర్రకు మానవ పొర్రె గుచ్చబడి ఉంటుంది. ఈ ఆయుధాన్ని ఆ వజ్రేశ్వరి దేవి ధరించి ఉంటుంది. పదనక సమన్వితాయ నమ అంటే ఒకే ముఖంతో కూడి ఉంటుంది. ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. ఈ అమ్మవారు ఎలా ఉంటుంది అనేది కనిపిస్తుందండి అందరికి? క్లియర్ గా ఉందా? కనిపిస్తుంది సార్. ఈమెని డాకిని దేవత అంటారు. కనిపిస్తుంది సార్. అమ్మన బీజాక్షరంతో 16 అంటే ఏదైతే మనం పుష్పంగా తీసుకుంటామో నీలం రంగు పుష్పంలో 16 దళాలతో ఉంటుంది. 16 దళాలకి 16 బీజాక్షరాలు కూడా ఉంటాయి. అంటే మనం అట్లా ఆ విధంగా అక్కడి నుంచి రూరు రుల్లు ఏ ఐ ఓ ఔ ఆహా ఇలా ఆ విధంగా 16 దళాలకి ఒక్కొక్క దానికి ఒక బీజాక్షరంతో ఆమె తోటి దేవతలతో ఉంటుంది. దాన్నే నీల రంగులో ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. క్లియర్ గా ఉందండి? సార్ మధ్యలో బీజాక్షరం ఉంది, చుట్టూ దళాలు ఉన్నాయి సార్. బీజాక్షరం హమ్ అనే అక్షరంతో ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం కనుక దాంట్లో ఉండే సమస్యలు ఏంటి, ఎలా మనకి దీనికి రిప్రజెంటేషన్ ఏంటనే చూద్దాము. విశుద్ధి చక్రము మెడ మరియు గొంతు ప్రాంతంలో ఉంటుంది. వినికిడి హియరింగ్ అంటే చెవులు, తర్వాత సంబంధం ఉన్నందున చెవులతో వినేటి మాట్లాడే శక్తి సంబంధం ఉన్నందున నోటి భాగాలతో అనుసంధానమై ఉంటుంది. మనుషులు ఎండోక్రైన్ వ్యవస్థలో ఉంది. ఇది ముఖ్యంగా థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథితో సంబంధం కలిగి ఉంటుంది. విశుద్ధి చక్రం ప్రధాన సమస్య ఏంటంటే సంభాషణ. అంటే మనల్ని మనం వ్యక్తపరిచే శక్తి ఉంటాం. దీని ఫార్మ్ ఆఫ్ యోగా వచ్చి మంత్రయోగం. అందుకే విశుద్ధి చక్రం మనకి పంచభూతాల్లో ఏంటంటే శూన్యానికి ఇండికేషన్ కదా. ఆ శూన్యం అంటే మనకి అక్కడ శూన్యం నుంచి వచ్చేది ఏంటంటే ఓంకార శబ్దం. శాటిలైట్ ద్వారా అమెరికన్స్ కూడా సూర్యుడి నుంచి ఎప్పుడైతే ఈ సిగ్నల్స్ తీసుకున్నప్పుడు ఆ శూన్యం నుంచి వచ్చే శబ్దాన్ని
వాళ్ళు గమనిస్తే అది ఓంకారం లాగా శబ్దం వచ్చిందండి. సో అందుకే మనం విశుద్ధి చక్రాన్ని ఏదైతే థైరాయిడ్ సమస్య కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఓంకార ధ్వనితో మనం చేసామనుకోండి ఒక 10-15 నిమిషాలు చేస్తే మనకు అది చక్రాలు సమన్వయం చెందుతాయి. ఒకవేళ మనకు సమతుల్యం చెందాలంటే పర్ఫెక్ట్ హెల్దీగా ఉండాలంటే ఒకసారి శ్వాస పీల్చుకొని 32 సెకండ్ల వరకు మనం ఓం అని అనగలిగితే యూఆర్ 100% హెల్దీ. ఏ సమస్య లేదన్నట్టు. సో మనం గ్రాడ్యువల్‌గా ప్రాక్టీస్ చేయాలంటే రోజు అంటే అంత శక్తి మనకు ఉండకపోవచ్చు. 8 సెకండ్స్, 10 సెకండ్స్ లేదా 15 డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్ కెపాసిటీ బట్టి. ఎందుకంటే లంగ్స్ ఎక్స్‌పాన్షన్ కావాలి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు మొత్తం కంప్లీట్ లంగ్ గనుక శ్వాస పీల్చుకొని నెమ్మదిగా ఓం అంటే ఆ, ఊ, ఉమ్ అంటే ఏయుఎం ఔం అని మనం ఎప్పుడైతే అనగలుగుతామో అది ఎంత లెంతీగా మనం చేయగలిగితే అంత మనకు విశుద్ధి అనేది క్లియర్‌గా ఉంటుంది. సో సెన్సరీ ఫంక్షన్ ఏంటంటే శ్రవణం వినటము, ఎలిమెంట్ ఆకాశతత్వం. నిద్ర విధానం ఏంటంటే ఎలా పడుకుంటారంటే ఎడమ కుడి వైపుల మధ్య మారుస్తూ నిద్రిస్తుంటారు. సంబంధిత గ్రంథులు వచ్చేసి అసోసియేట్ గ్లాండ్స్, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు. సంబంధిత శరీర భాగాలు బాడీ పార్ట్స్ ఏంటంటే శ్వాసకోశ వ్యవస్థ, ఆహార నాళం, మెడ, వెనక భాగం, దవడలు, తర్వాత స్థానం లొకేషన్ వచ్చేసి లోపలి కాలర్ బోన్ మరియు లారెన్స్ మధ్యలో ఉంటుంది. ఆర్చ్ టైప్ అంటే మనకి దీనికి ఎద్దు వచ్చేసి ఆర్చ్. శరీర సమస్యలు ఏముంటాయంటే గొంతు నొప్పి, మెడ నొప్పి, థైరాయిడ్ సమస్యలు, చెవుల్లో శబ్దం, ఒకసారి అంటే సరిగా ఉండకపోవటము, ఆస్తమా ఇలాంటి వ్యాధులు రావటం జరుగుతాయి. భావోద్వేగ ఎమోషనల్ ఏమిటంటే పరిపూర్ణత వాదం, భావాలను వ్యక్తపరచలేకపోవడం. అంటే బాగా ఉంటే పరిపూర్ణంగా వ్యక్తీకరణ చేస్తారు. బాగాలేనప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోతారు ప్రాబ్లంతో. సృజనాత్మకత నిలిచిపోవడం. లైఫ్ లెసన్ అంటే జీవిత పాఠం ఏంటంటే ఎంపిక శక్తి. అంటే మనం ఏదైనా వస్తువు కావాలనుకోండి దాన్ని మనం ఎంపిక చేసే శక్తి ఉంటుంది. వ్యక్తిగత వ్యక్తీకరణ అంటే మన గురించి మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలగటం. గోల్స్ వచ్చి ఇతరులతో సమన్వయం అంటే మనం మంచి పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే వాళ్ళతో మనకు సమన్వయం అనేది జరుగుతుంది. స్వీయ జ్ఞానం అంటే సెల్ఫ్ గా మనకి ఆ ఇంటలెక్చువాలిటీ అనేది ఉండాలి. క్రియేటివిటీ అంటే సృజనాత్మక ఇవన్నీ మనకు దీని యొక్క గోల్స్. ఒకవేళ అది బాగాలేదనుకోండి, భయాలు ఉన్నప్పుడు మూర్ఖ పట్టుదలతో ఉంటారు జనాలు. దీంట్లో ఉండే సమస్యలు. తర్వాత గాయాలు ఏంటంటే వ్యక్తీకరణ జ్ఞానం అంటే మనకు ఎక్స్ప్రెషన్ చెప్పలేకపోవటం అనేది. రిఫ్లెక్షన్స్ అంటే ప్రతిబింబం ఏంటంటే అంధకార యాత్ర. పాత్ర నిర్మాణం అంటే కఠిన స్వభావం ఉంటారు అన్నట్టు దీంట్లో సరిగా లేనప్పుడు. ధనం పట్ల సంబంధం అంటే తొందరపాటు, ఆందోళన ఉంటుంది. అనుసరించవలసిన సూత్రం ఏంటి? కృతజ్ఞత సూత్రం. మనం ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటామో మనకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. పాజిటివ్ పోల్స్ అంటే ధనాత్మక వాళ్ళు ఏంటంటే దృఢ నిశ్చయం, దృఢ సంకల్పంగా ఉంటాం. లక్ష్యం పట్ల అచంచల నిబద్ధత, విశ్వాసం చేసే పనులు అంటే బాగా ఉన్నవాళ్ళు. అది టూ ఓపెన్ అయింది అనుకోండి, అతిగా బిహేవ్ చేసి అతిగా మాట్లాడటము, మండివాదము, ఆత్మధార్మికత, అహంకారము ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. అది బ్లాక్ అయినప్పుడు స్వీయ వ్యక్తీకరణను అడ్డుకోవటం అంటే చెప్పలేకపోవటం, తన గురించి తను మాట్లాడలేకపోవటం, అస్థిరత, నమ్మదగిన ప్రవర్తన ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నట్టు. స్థిరమైన అభిప్రాయం లేకపోవటం అది బ్లాక్ అయినప్పుడు. బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఏంటంటే అద్భుత కమ్యూనికేషన్ స్కిల్స్, సంతృప్తిగా మాట్లాడే స్వభావం అంటే వ్యక్తీకరణ వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటారు చూడండి, అది వాళ్ళు
సమతుల్యం బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ధ్యానం చేసే స్వభావం, ధ్యానం సులభంగా చేయగల శక్తి, కళాత్మకంగా స్ఫూర్తి పొందే వ్యక్తి, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టు. మన మోటో ఏంటంటే ధ్యేయం సృజనాత్మకత వ్యక్తీకరణ, అంటే క్రియేటివిటీ ఎక్స్ప్రెషన్ అనేది మనం చేయగలగాలి. ఈ చక్రం ఆకాశతత్వం శబ్దం భావ వ్యక్తీకరణ సత్య ప్రసంగం. విశుద్ధి చక్రం ఆకాశతత్వంతో సంబంధం కలిగి ఉంది. ఈ చక్రం శబ్దం సౌండ్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి శబ్దం ద్వారా చికిత్స దీనికి అత్యంత ప్రభావంతం. అంటే ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ధ్యానం చేస్తూ సైలెన్స్ ఎప్పుడైతే పాటిస్తూ తర్వాత సంగీతం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు చాలా హెల్ప్ చేస్తే అది విశుద్ధ క్లియర్ అయిపోతుంది. ఓంకారం పలకటం, లేకపోతే మనకు ఇంట్లో అంటే ఏదైనా పాటలు పాడటం ఇలాంటి చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది క్లారిటీ వస్తుంది అన్నట్టు. ధ్యాన సమయంలో మృదువైన సంగీతం లేదా సంగీత అభ్యాసం విశుద్ధి చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. అంటే మనం ధ్యానం చేసినప్పుడు ఈ ఫ్లూట్ మ్యూజిక్ ఇలాంటి పత్రిక గారు ఏదైతే ఇస్తారో అలాంటి మ్యూజిక్ ద్వారా మనం ధ్యానం చేస్తే ఇది బ్యాలెన్స్ అవుతుంది. సంగీత అభ్యాసం విశుద్ధి అంటే మనం మ్యూజిక్ నేర్చుకున్నా కూడా వోకల్ కానీ ఇలాంటి ధ్యాన సమయంలో మృదు సంగీతం లేదా సంగీత అభ్యాసం విశుద్ధి చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది గొంతు స్వరం భావ వ్యక్తీకరణ సంభాషణ నైపుణ్యాలపై ప్రభావం చూపుతుంది. ఈ చక్రం సరిగా పనిచేయకపోతే థైరాయిడ్ సమస్యలు రావచ్చు. నిరంతరం ధ్యానం మౌన సాధన మృదుస్వర సంగీత ద్వారా గొంతు కేంద్రం శుద్ధి చెంది థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. ఇంద్రియ అవయవం దీనికి ఏంటంటే ఇది మనం సెన్సార్ ఆర్గన్ అనేది చెవి, అంటే శబ్దాన్ని గ్రహించే సామర్థ్యం. శక్తి స్థాయి 500 యూనిట్స్ ఉంటుంది. బ్యాలెన్స్ కనుక ఉంటే మనకు 500 యూనిట్స్ ఎనర్జీ ఉంటుంది. మనం ఈ స్థాయిలో ఉన్న ఆత్మస్థితి మనం ఈ విశుద్ధి అంటే వృద్ధాత్మ అంటాం కదా, వృద్ధాత్మకి 500 యూనిట్స్ ఎనర్జీ ఉంటుంది. ఈ శక్తి స్థాయిలో ఉండే వ్యక్తులు సాధారణంగా మౌన ధ్యానం పాటిస్తారు. మాటలను నియంత్రించి అంతర్గత శాంతిని పంచుకుంటారు. ఆత్మస్థితి అంటే వృద్ధాత్మ స్థితిలో ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మిక సంస్థల్లో సేవలు చేస్తారు. మౌనం పాటిస్తూ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తారు. సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు. అనాథాశ్రమం, వృద్ధుల సేవ, పిల్లలకు విద్యకు మద్దతు, అవసరమైన చోట ప్రేమ సహాయం అందిస్తారు. వీరికి జీవితం ఏమో సేవలనే శక్తి, సేవలనే విభక్తి. అంటే యాక్చువల్లీ మనం ఫస్ట్ 3 చక్రాలు వచ్చేసి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉంటాయి. మనకు అనాహత చక్రంకి వచ్చినప్పుడు నుండి మనకు గ్రోత్ అనేది ఇప్పుడు మనకు శ్రీచక్రం తీసుకున్నప్పుడు మీకు ముందు 3 చక్రాలు వచ్చేసి అదే త్రిభుజాలు, అంటే ఫస్ట్ 3 చక్రాస్ అధోముఖంగా ఉంటాయి. అంటే మనం బాహ్య సంబంధాలతో బాహ్య ప్రపంచంలో ఉంటాం. అదే మీరు మిగతా 3 త్రిభుజాలు ఊర్ధముఖంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఈ శ్రీచక్రంలో ఇందులో ఇవి ఇక్కడ నుంచి 1, 2, ఈ 3 చక్రాలు అధోముఖంగా ఉంటాయి. ఉన్నాయి, గమనిస్తున్నారా? అంటే దీంట్లో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం. ఈ చక్రాల్లో మనం ఉన్నప్పుడు మనం లోయర్ ఎనర్జీస్ లో ఉంటాం. మూలాధార స్థితి అంటే 0 to 100 యూనిట్స్ వరకు. అంటే మనిషి జంతువు నుంచి వచ్చారు కదా, జంతు లక్షణాలన్నీ ఉంటాయి. అంటే జంతువు ఎలా చేస్తుంది, తన ఆహారం కోసం యజమాని చంపేస్తుంది కదా. అంటే బోయేవాడి స్థితి అంటే వాల్మీకి కాకముందు ఎలా ఉన్నారో
అంటే ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్స్, తర్వాత ఈ తాగుబోతులు, ఫిజికల్ గా ఫైట్ చేస్తారు కదా, దొంగలు, వీళ్ళంతా మూలాధార స్థితిలో ఉంటారు, శేషవాత్మ అంటారు. ఆ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు జంతువు నుంచి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలతో, అంటే తన అవసరం జంతువు ఏంటంటే ఆకలి తింటుంది, వీడేం చేస్తాడంటే ఎదుటాన్ని చంపేసి దోపిడీ చేసుకుని ఎలా అయినా అవసరం వస్తే ఏదైనా తీసుకొని తింటారు. అప్పుడు మనం లోయర్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటారు. ఇంకా నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం, రెండో చక్రానికి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఏంటంటే ఈ మూలాధార స్థితి నుంచి బయటపడాలంటే 100 జన్మలు ఎత్తాలి. సో అలానే నెక్స్ట్ స్వాదిష్టాన స్థితికి వచ్చినప్పుడు 101 నుంచి 200 యూనిట్స్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే గ్రూప్ లీడర్స్ ఉంటారు, అంటే ఈ ముఠా తత్వాలు ఉంటాయి కదా, ఆ లీడర్స్ వీళ్ళ ముఠాన్ని మెయింటైన్ చేస్తూ పార్టీ లీడర్స్ కానీ అవసరం వస్తే ఎదుటాన్ని కూడా చంపేస్తారు. సో ఆ తత్వం అంటే ఇంకా వాళ్ళకి ఆ జంతు లక్షణాలు అన్నీ ఉంటుంది కాబట్టి వాటిని మనం వాళ్ళ స్వాధిష్టాన చక్రంలో ఉన్నట్టు, అంటే ఈ రెండో త్రిలో. తర్వాత అది దాటినప్పుడు మూడో చక్రానికి వచ్చినప్పుడు, మణిపూర్ స్థితికి వస్తున్నప్పుడు వాళ్ళు 201 నుంచి 300 యూనిట్స్ ఉంటుంది. అంటే అప్పటికి 200 జన్మలు ఎత్తుకుని 201 జన్మకు వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే గుర్తింపు కోసం, అంటే ఎదుటాన్ని గుర్తిస్తారు, తనని కూడా గుర్తించాలని కోరుకుంటారు, ఎదుటాన్ని గౌరవిస్తారు, తనని కూడా గౌరవించాలని కోరుకుంటారు. ఎలాంటి గుర్తింపు అంటే వాళ్ళు ఏదైనా ఎవరికైనా సహాయం చేసినా, లేకపోతే టెంపుల్స్ కానీ లేకపోతే పిరమిడ్స్ కానీ దాన ధర్మాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ గుర్తింపు కావాలి, అందుకని వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకెవరిదైనా వాళ్ళ పేరు రాసి ఆ వస్తువులు ఇస్తుంటారు. సో ఆ విధంగా గుర్తింపు కోసం కోరుకుంటున్నారంటే వాళ్ళు ఈ మణిపూర చక్రంలో ఉన్నట్టు. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటకు వస్తే, అంటే ఈ మధ్యలో మనకు పత్రిజీ గారు మనకి ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే నో కామెంట్స్, నో ఇంటర్ఫరెన్స్, నో జడ్జ్మెంట్. అంటే ఫస్ట్ మూలాధార స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళు నేర్చుకుంటున్నారు, అంటే జంతువు నుంచి మనిషిగా వచ్చారు కదా, ఆ లక్షణాలతో వాళ్ళు తప్పులు చేసినా కూడా ఆ తప్పుల ద్వారా శిక్ష పొందినప్పుడు ఆ శిక్షణ ద్వారా ఆ చేసిన తప్పులకి ఇంకా చేయకూడదనే విషయంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ మీద కామెంట్స్ చేయకూడదు. కామెంట్స్ చేస్తే ఏంటంటే మన శక్తి వాళ్ళకి దారిపోసి వాళ్ళ సమస్యలు మనం తెచ్చుకుంటున్నట్టు. ఇంకా పైగా మనమే అనుకుంటా, ఎందుకంటే ఎవడన్నా తప్పుడు పని చేశారు అనుకోండి, చూడు వాడు ఎలా బ్రతుకుతున్నాడు అని చెప్పి వాడి గురించి ఒక 10 మందికి చెప్పటం, తర్వాత 10 మంది తీసుకెళ్లి మోసుకెళ్ళి కామెంట్ చేయటం, ఇలాంటివి చేయటం ద్వారా మన శక్తిని వాళ్ళకి దారిపోస్తున్నారు. కాబట్టి పత్రిజీ గారు ఏమన్నారంటే నో కామెంట్స్ అన్నారు. సో వాడు నేర్చుకుంటున్నాడు, వాడు అంతే, వాడి ఆత్మ వృద్ధి అయ్యేంత వరకు అలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ స్థితిని మనం గమనించి వాళ్ళ మీద ఏం కామెంట్స్ చేయకూడదు. కామెంట్ చేస్తే ఏంటంటే మన ఎనర్జీస్ వాళ్ళకి ఇస్తున్నాం, పైగా మనమే అనుకోండి వాడు అన్ని చెడ్డ పనులు చేస్తున్నా వాడు సుఖంగా ఉంటున్నారంటే కారణం ఏంటంటే వాడికి శక్తి మనం ధరపోస్తున్నాం. సో అలానే రాజస్థాన చక్రంలో ఉన్న వాళ్ళు అంటే ముఠాతత్వంతో ఇలా ఉంటారు, వాళ్ళని కూడా మనం కామెంట్ చేయకూడదు, అంటే వాళ్ళ విషయాలు ఇంటర్ఫైర్ కాకూడదు, నో ఇంటర్ఫియరెన్స్. అట్లా చేసి వాళ్ళని కూడా మనం ఇంటర్ఫియర్ అయ్యామనుకోండి మన శక్తిని మనం దారిస్తుంది. మూలాధార స్థితిలో ఉన్న వాళ్ళంతా ఫిజికల్ ఫైట్ చేసే వాళ్ళంతా మూలాధార స్థితులు. వర్బల్లీ అంటే ఒకరికొకరు తిట్టుకుంటారు కదా, వాళ్ళు స్వాధిష్టాన స్థితిలో ఉన్నట్టు. అంటే 200 యూనిట్స్ లో అంటే ఇప్పుడు మనకు కూడా ఎదుటి తిడుతున్నా అంటే మన ఎనర్జీస్ విశుద్ధ స్థితిలో 500 యూనిట్స్ లో ఉన్నా కూడా మనం చెప్తే మనం ఆ లెవెల్కి పడిపోతాం మన ఎనర్జీ. దానికి విశ్వామిత్రుడే ఎగ్జాంపుల్, ఇంకెవరు అక్కర్లేదు. అట్లా ఆ విధంగా అవుతూ తర్వాత నెక్స్ట్ ఈ మూడో చక్రం నుంచి కూడా బయటకు వస్తే విశుద్ధిలో వచ్చి మూడో చక్రాలు ఏంటంటే ఆయన ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు అన్నారు పత్రిక గారు, చేయటం మన ఎనర్జీస్ పోతాయని. ఇంకా అనాథ చక్రంకి వచ్చినప్పుడు ఏమన్నారు, ధ్యానం చేయండి అని త్రిరత్నాలు. ధ్యానం చేసినప్పుడు మీకు శక్తి పడుతుంది. ధ్యానం చేస్తే వచ్చే శక్తిని కూడా మనం కాపాడుకోవాలనుకుంటే ఈర్ష్య దేశాలు వదులుకోవాలి. వదులుకున్నప్పుడే మనకు ఆ స్థితి వస్తుంది. అక్కడ 400 ఇంకో 100 జన్మలు అయితే 400 దాటితే అప్పుడు ఇక్కడికి వస్తారు విశుద్ధికి వచ్చారంటే విశుద్ధంలో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, విశుద్ధ ఆర్గన్స్ ఏమి ఉన్నాయండి, గొంతు, దానికి సంబంధించిన
ఆర్గన్స్ మొత్తం విశుద్ధ చక్రంలో ఉంటాయి. సో దీన్ని మన థైరాయిడ్ పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం మౌనాన్ని పాటించాలి. సంగీత అలాంటి ధ్యానం అన్ని చేసినప్పుడు వచ్చేసేయాలన్నమాట. ఇంకా దీంట్లో వేదాంత సూత్రం ఏంటంటే తత్వమసి అంటే నీ నీ అంతరాత్మే పరమాత్మ అనే స్థితి ఏంటంటే ఈ చక్రం మేల్కొన్నప్పుడు వ్యక్తి గ్రహించేది తన మాటల్లో సత్యంతో కూడి కలిసి ప్రవహించాలి. తన స్వరం విశ్వస్వరంతో ఏకమై ఉండాలి. తన జీవితం సేవతో నిండిపోవాలి. సో ఇట్లా ఎందుకంటే మనకు స్వాధ్యాయం చేయమనేది కూడా పత్రిజీ అందుకేనట్టు. స్వాధ్యాయం మన పుస్తకాలు చదవటం నేర్చుకున్నప్పుడు విశుద్ధ స్థితిలో ఉన్నట్టు. విశుద్ధ చక్రం కలిగిన శరీర వ్యవస్థలంటే శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్. విశుద్ధ చక్రం ప్రధానంగా శ్వాసక్రియ వ్యవస్థను నియంత్రిస్తుంది. గొంతు, శ్వాసనాళం, గాలి ప్రవాహం మరియు ఊపిరి తీసుకునే విధానాలపై ఈ చక్రం ప్రభావం చూపుతుంది. ఈ చక్రం థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ గ్రంథులతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. దీనికి మనకు అంటే బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే హస్త ఉత్తాసనం సూర్య నమస్కారాల్లో ఈ విధంగా ఇది కనిపిస్తుంది కదా. సూర్య నమస్కారం రెండో క్వశ్చన్ అది. సర్వాంగాసనం ఆసనంలో అంటే మన నిటారుగా మన శరీరాన్ని పడుకొని పైకి ఓన్లీ తల ప్లస్ భుజాలు మాత్రమే నేలపైన అంటే మిగతా అన్ని పైకి నిటారుగా పెట్టాలి. ఇది సర్వాంగాసనం. ముద్రలో వచ్చేసి ఆకాశ ముద్ర, మధ్య వేలు ఇది. ఈ ముద్రతో మనం చేసినప్పుడు ఈ గొంతు సమస్యలు అనేవి. ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏం చేయాలంటే దీనికి పుల్లటి వస్తువులు అంటే నేరేడు పళ్ళు, అల్లనేరేడు ఉంటుంది కదా, అవి కానీ బ్లూబెర్రీస్, ఇంకోటి బ్లాక్ అంగూరా ఉంటుంది కదా, ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఈ నలుపు నీళ్ళ రంగు ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీరు తిన్నప్పుడు దాని సమతుల్యం చెందుతుంది, ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. ఇంకోటి ఏంటంటే నీలం రంగు బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో కనుక మీరు నీరు పోసేసి సూర్యరశ్మిలో ఒక 2-3 అవర్స్ పెట్టి ఆ నీరు తాగినప్పుడు ఈ గొంతు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి, బ్యాలెన్స్ అవుతుంది. అలానే నీలం కూరగాయల్లో వచ్చేసి నల్ల వంకాయ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తినచ్చు. ఇంకా ఆ నలుపు రంగులో ఉండేటి, నీల రంగులో ఉండేటి ఏవైనా మీరు భోజనానికి అంటే కూరగాయలు అవి తీసుకున్నప్పుడు. తర్వాత జ్యూసెస్ కూడా నల్ల జ్యూస్ తాగినా మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఆకుప్రెజర్ ప్యాంట్స్ లో వచ్చేసి ఆ విశుద్ధ చక్రానికి సంబంధించిన ప్యాంట్ లో మీరు ప్రెస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది థైరాయిడ్, పారాథైరాయిడ్, ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక 10-15 నిమిషాలు, 10-20 సార్లు అలా మీరు ప్రెస్ చేస్తుంటే నొప్పి మీకు ఏమన్నా ఇక్కడ వికారంగా ఉన్నప్పుడు నొప్పి వస్తుంది. నొప్పి లేదంటే యూఆర్ ఆల్ రైట్ అన్నట్టు. ఇంకా అదే ప్లేస్ లో మనం ఈ నీళ్ళ రంగు ఉండే గింజలు ఏమైనా ఉంటే ఆ గింజల్ని కూడా మనం ఇక్కడ ప్రెస్ చేసి టేప్ వేసుకుంటూ 3-4 గంటలు రాత్రిపూట వేసుకున్నాం, అది క్లియర్ అయిపోతుంది. లేకపోతే నీళ్ళ రంగు స్కెచ్ పెన్ తోటి ఇక్కడ మనం పూసేసుకున్నాం అనుకోండి, అది కలర్ థెరపీ అవుతుంది. అలానే మీకు ఆరోమా థెరపీ అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా ఇంటికి వచ్చిన గంధం ఇక్కడ పూసేవాళ్ళు కదా, దీనివల్ల ఇది సమతుల్యం చెందుతుంది అన్నట్టు. గంధము, తర్వాత సంబంధించిన యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా, యూకలిప్టస్ ఆయిల్ కానీ లేకపోతే మనం పుదీనా, వాంపువ్వు,
కర్పూరం, ఈ మూడింటిని, పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం మూడింటిని కలిపినప్పుడు మీకు లిక్విడ్ తయారవుతుంది సమంగా. అంటే ఒక్కొక్కటి 10 గ్రామ్స్ తీసుకుని లిక్విడ్ చేస్తే అది కూడా మనం శ్వాస పీల్చుకున్నప్పుడు క్లియర్ అయిపోతుంది. గొంతు బ్లాకేజ్ అనుకోండి, జలుబు అలాంటి వెళ్ళిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే విటమిన్ సి గల ఫుడ్, ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆహారం కానీ తీసుకున్నప్పుడు కూడా మీకు గొంతు ఇన్ఫెక్షన్స్ అన్నట్టువన్నీ సెటిల్ అవుతాయి. మెయిన్లీ మనం ఈ నోటికి దీనికి సంబంధం ఉంటుంది కదా, స్వాదిష్టాన చక్రానికి దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే వాక్శుద్ధి అనేది ఉండాలి, మాటే మంత్రంగా ఉండాలి. దీనికి మనకు భాగవతం ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఈ మందర పర్వత మర్దనం అంటే ఉంటుంది కదా పాల సముద్రంలో. ఇప్పుడు లక్ష్మీదేవి లేనప్పుడు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి కోసం దేవతలు ఇద్దరు, అంటే రాక్షసులు దేవతలు కలిపి వాసుకి సర్పం తీసుకొని ఆ పర్వత చుట్టి ఇద్దరు మదిస్తూ ఉంటారు. మదించినప్పుడు దానిలో నుంచి, ఆ సముద్రం నుంచి వస్తే ఫస్ట్ ఆలాహలం వస్తుంది, అంటే కాలకుట విషయం వస్తుంది. ఆ విషయాన్ని వీళ్ళు తట్టుకునేందుకు శ్రీనివాసు దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన శివుడిని ప్రార్థించుకుంటారు. శివుడు తీసుకెళ్ళి ఆ విషయాన్ని ఇక్కడ ధరిస్తాడు. ధరించడం వల్ల ఇతని కంఠం నీలం రంగులో మారిపోతుంది. ఇప్పుడు పార్వతీదేవి వచ్చేసి విషయాన్ని ఇక్కడే నొక్కి పెడుతుంది. ఎందుకంటే మళ్ళీ కడుపులోకి వెళ్ళింది అనుకోండి, ఈ మొత్తం 14 లోకాలు నశిస్తాయి. నాభ్యాసీదంతరిక్షం అని చెప్పని పురుషోత్తంలో చెప్తారు. అంటే మనకు ఆ ఆకాశ తత్వం మొత్తం, ఆకాశంలో ఉండే ఈ 14 లోకాలు, అంటే భాగవతంలో శ్రీకృష్ణ వారు చూపెడతారు కదా, యశోద మాతకి నోరు ఓపెన్ చేసినప్పుడు సమస్త లోకాలు నీళ్ళనే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి అని చెప్పి చూపెడతారు. సో ఆ లోకాల్లో ఈ విషయం ద్వారా నశిస్తాయని ఇక్కడ గొంతులోనే ఆపేస్తుంది. దానికి యాక్చువల్ అది మనకి ఒక కథ రూపంలో చెప్పారు. కానీ దాంట్లో రహస్యం ఏంటంటే, మీరు విషయాన్ని, అంటే చెడు కదా, ఆ చెడుని గొంతు దాటి మీరు పలకండి, పలికినప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడతారు. కాబట్టి శివుడైతే ఎలా అయితే అమృతాన్ని ప్రపంచానికి ఇచ్చారో, మీరు కూడా మీ అమృతాన్ని ఇవ్వండి. ఆ విషయాన్ని ఇంతవరకే ఆపుకోండి. మీ భావనలు కానీ, వ్యక్తీకరణ కానీ నోటి ద్వారా అది చేయకూడదు అనేది దానిలో రహస్యం. అది మనం పాటించినప్పుడు పత్రిజీ గారు ఏమన్నారు, మాటే మంత్రంగా ఉండాలని. అంటే మీరు ఎప్పుడైతే అలా ఉంటారో, మీరు ఏదైతే మాట్లాడతారో అది జరుగుతూ ఉంటాయి. అదే మనకి ఇండికేషన్. సో మనం ఎంతవరకు ప్యూర్గా ఉన్నాం అనేది, విశుద్ధ చక్రం క్లియర్గా ఉందనే దాన్ని బట్టి దానివల్ల మనం తెలుసుకోవాల్సింది అది. విశుద్ధి చక్రానికి మోక్షపురి వచ్చేసి ఉజ్జయిని, మహాకాళేశ్వరుడు, మహాకాళి. సో అలానే ఈ గొంతు ఎక్కడైతే పడుతుందో అమ్మవారిది చెవులు పడిన ప్లేస్లు కూడా, శక్తి పీఠాలు కూడా, మన 108 శక్తి పీఠాలు అవి కూడా వస్తాయి. దీన్ని మనం రోజు, అంటే మనకు సరిగా ఇబ్బందిగా అనిపించినప్పుడు కానీ, లేకపోతే కానీ రోజు మనం ఇక్కడ గంధం కనుక రాసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది సెటిల్ అవుతుంది. సో విశుద్ధి చక్రానికి సంబంధించిన ఇంకా ఈ ఈ విషయాల్లో అంటే ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే నేను చెప్తాను దాని గురించి. లేకపోతే టైం ఉంటే ఆజ్ఞా చక్రం కూడా చేస్తాను. ఆజ్ఞా చక్రం నెక్స్ట్ సెషన్ లో కూడా చేసుకోవచ్చు మనం. క్వశ్చన్ ఆన్సర్స్ ఏమంటే అడగండి. ఇంకా 7:02 అయింది సార్. మనకు 7:30 వరకు క్లాస్ తీసుకోవచ్చు సార్. ఓకే, అప్పుడు ఆజ్ఞా చక్రం కవర్ చేస్తాం. ఓకే సార్. ఆజ్ఞా చక్రానికి ముద్గదన శక్త చిత్త సాకిన్యాంబ స్వరూపిణి ఆజ్ఞా చక్రార్థ నిలయ శుక్లవర్ణ షడానన. అంటే ముద్గన శక్త చిత్త అంటే పెసరప్పుతో కలిసిన అన్నం పట్ల ఆమెకి ఇష్టం అన్నట్టు.
అంటే మన ఏమంటారు దీన్ని, పెసరపప్పును బి బియ్యం కలిపి చేస్తాం కదా, పొంగల్, కట్టు పొంగల్ అంటారు కదా. కట్టు పొంగల్ కానీ లేకపోతే స్వీట్ పొంగల్ కానీ చేస్తాం కదా, అది సాకిన్యాంబ అమ్మవారికి ఇష్టం. సాకన్యాంబ స్వరూపిణి అంటే మూలాధార చక్రంలో ఈమె దీంట్లో ఆజ్ఞా చక్రంలో సాకిని దేవత రూపంలో ఉంటుంది. కనుబొమ్మల మధ్యలో 2 దళాలున్న ఆజ్ఞా చక్రంలో ఆగ్ని దేవత రూపంలో ఉంటుంది అన్నట్టు ఈమె. శుక్లవర్ణ అంటే తెలుపు రంగులో ఉంటుంది. షడాన అంటే 6 ముఖాలతో ఉంటుంది ఈమె. ఇక్కడ చూడండి, ఈ రంగు వచ్చేసి ఇండిగో రంగులో కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సార్. ఓం అనే అక్షరం ఉంది. అదే ఓం అనేది. తర్వాత ఈ 2 దళాలు ఈ ఊదా రంగులో అంటే ఇండిగో రంగులో ఉంటుంది. రెండు కన్నుల మధ్యలో ప్రాథమిక దీని ఉంటుంది. దీని సమస్యలు వచ్చేసి అంతర్గత జ్ఞానం, ఇంటర్నల్ ఎనర్జీ, దృష్టి, అవగాహన, నీలలోహిత రంగు, ఓం అనేది మంత్రం. సమతుల్యత ఉంటే మీరు అనుభూతి పొందుతారు. ప్రాణశక్తి, మార్గదర్శకమైన సూక్ష్మ శక్తి, అంతర్ప్రజ్ఞ అంటే మీకు ఇంటర్నల్ గా అన్నీ మీకు తెలుసు ఉంటాయి. అవి స్వప్నాలలో కానీ మెడిటేషన్ చేసినప్పుడు కానీ మీకు ఆ ఇండికేషన్స్ వస్తుంటాయి. ఆజ్ఞా చక్రం ఏంటంటే దృష్టి, విశాల దృక్కోణం, చూసే సామర్థ్యం. ఈ చక్రం అంటే పైనియల్ గ్రంథితో సంబంధం కలిగి ఉంటుంది. పైనియల్ గ్రంథి చాలా చిన్నదైన ఆకారం లేని అవయవం, దాదాపు 1/8 అంగుళం పరిమాణంలో ఉంటుంది. ఇది ముక్కు వంతెనకు ఒకవేళ మేర పైగా భ్రూల మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రానికి ఏ భౌతిక తత్వంతోనూ ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఇది అప్రత్యక్షాన్ని చూడగల శక్తితో అనుసంధానం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఈ ముక్కు చివరికి అంటే జాయింట్ తర్వాత 2 కళ్ళ మధ్యలో ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో అక్కడ మనకి ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఇప్పుడు మనకు విశుద్ధి ఇవన్నీ తీసుకున్న అంత పంచభూతాలతో సంబంధం ఉంటుంది. అంటే మూలాధారకి అయితే మీకు భూతత్వం, ఆదిష్టానికి అయితే జలతత్వము, అగ్నితత్వం వచ్చేసి మీకు మణిపూర చక్రానికి ఆకాశ, వాయుతత్వం వచ్చేసి అనాథకి, ఇక్కడ విశుద్ధానికి. అంటే ఈ పంచభూతాలు ఇంతవరకు అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఇది ఏంటంటే మనకు ఆజ్ఞా చక్రం పంచభూతాలకు దూరంగా అంటే మనకు అతీంద్రియ శక్తులతో కానీ అతీంద్రియ జ్ఞానంతో సంబంధం ఉంటుంది అన్నట్టు. ఈ చక్రం మనకు ప్రతి విషయాన్ని విశ్వ సమగ్ర భాగంగా చూడగల శక్తిని ఇస్తుంది. ఆ ఆజ్ఞా చక్రానికి ఏ భౌతిక తత్వంతోనూ ప్రత్యక్ష సంబంధం లేదు. ఇది అప్రత్యక్షాన్ని చూడగల శక్తితో అనుసంధానం కలిగి ఉంటుంది. అంటే మీకు టెలిపతి, టెలివిజన్ ఇలాంటి శక్తులన్నీ ఆజ్ఞా చక్రం ద్వారానే తడై ఓపెన్ అయినప్పుడు జరుగుతాయి. ప్రతి విషయాన్ని విశ్వ సమగ్ర భాగంగా చూడగల శక్తిని, మన అనుభవాల వెనుక ఉన్న పెద్ద దృశ్యాన్ని గ్రహించగల జ్ఞానాన్ని, అంతర్గత దర్శనం మరియు ఆధ్యాత్మిక అవగాహన ప్రతి నిత్యం చేస్తుంది అన్నట్టు.
ఆజ్ఞాచక్రం గురించిన వివరాలు. మెయిన్ ఇష్యూ ఏంటంటే అంతఃప్రజ్ఞ అంటే ఇంట్యూషన్, తర్వాత జ్ఞానం, విజ్డమ్. యోగ విధానం అంటే జ్ఞానయోగం. ఇంద్రియ కార్యం, అన్ని ఇంద్రియాలు, ఈఎస్పి సహా అతీంద్రియ గ్రహణ శక్తులు. ఈ తత్వం వచ్చేసి ఎలిమెంట్ వెలుతురు. నిద్ర విధానం మూడవ లోతైన మరియు అర్ధ నిద్ర స్థితి. 4 గంటల కంటే ఎక్కువ పడుకోరు ఈ స్థితిలో ఉన్న వాళ్ళు. సంబంధిత గ్రంథులు అసోసియేటెడ్ గ్లాండ్స్ వచ్చేసి పిట్యూటరీ అండ్ పిట్యూటరీ గ్లాండ్. సంబంధిత శరీర భాగాలు కళ్ళు, తల వెనుక భాగం. స్థానం లొకేషన్ వచ్చి భూమధ్యం అండ్ పై భాగం భూమధ్యంలో. ఆర్చ్ టైప్ వచ్చేసి దీనికి ఏముండదు. భౌతిక లోపాలు ఫిజికల్ డిస్ఫంక్షన్ ఏంటంటే తలనొప్పి రావటం, చూపు సమస్యలు, నాడీ వ్యవస్థలో అవక్రమణలు, గ్లాకోమా అంటే కంటి చూపులో ఇది ఒక రకమైన జబ్బు గ్లాకోమా. సో భావోద్వేగాల లోపాలు ఏంటంటే భయంకరమైన కళలు, నేర్చుకోవడంలో కష్టాలు, భ్రమలు, అంటే హోలినేషన్స్ అంటారు, అంటే సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, డిప్రెషన్ అలాంటివన్నీ ఆజ్ఞాచక్రం డిస్ఫంక్షన్ చేసినప్పుడు మనకు వచ్చే సమస్యలు. అంటే సైకలాజికల్ సమస్యలు అలాంటివన్నీ దీని ద్వారా వస్తాయి. సిజోఫినియా డిసీజ్ మెయిన్లీ. భావోద్వేగం ఎక్కువగా, ఎమోషన్స్ ఉంటాయి. కళ్ళతో మాత్రమే కాకుండా అంతర్ముఖ దృష్టితో చూడగల గుణం వస్తుంది ఇందులో. అంతర్గత నిశ్శబ్దం, విజయభయం అంటే మనం పని అవుతుందో లేదనే భావన, అంటే భయం కలుగుతుంది. దీనికి మనం ఉండాలంటే కృతజ్ఞత ఎప్పుడైతే మనం పాటిస్తామో ఈ ఆజ్ఞాచక్రం బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. పాజిటివ్ పోల్స్ ఏంటంటే దృఢ సంకల్పం ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది వీళ్ళకి బాగున్నప్పుడు. మన ఏదైతే నిశ్చయించుకుంటో దాని మీద నిబద్ధత కలిగి ఉంటారు. ఒకవేళ టూ మచ్ ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఎక్కువ లాజికల్ గా ఉంటారు. నియంతృత్వం, కఠోర భావాలు, అహంకారము, ఇతరుల అభిప్రాయాల పట్ల అసహనం. అంటే ఎవరైతే నియంత్రిత ధోరణి ఉంటుందో వాళ్ళకి ఈ ఆజ్ఞాచక్రం ఇంబ్యాలెన్స్ అయినట్టు, చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. అహంకారం ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళు వినరు, అసహనంగా ఉంటారు. ఒకవేళ ఇది బ్లాక్ అయింది అనుకోండి, క్రమశిక్షణ లోపం అవుతుంది. సైకోటిక్ ధోరణులు అంటే సైకాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవిత లక్ష్యాలను తక్కువగా నిర్ధారించుకోవడం, ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా జీవిత లక్ష్యం అంటే ఏముండదు. బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఆకర్షణీయ వ్యక్తిత్వం, అత్యంత అంతఃప్రేరణ, అంటే వాళ్ళకి ఆ మనుషులు చూస్తేనే మనకు ఆకర్షణగా ఉంటారు. వాళ్ళు మాట్లాడేది అంటే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీస్ అంటారు. ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తారు అన్నట్టు వాళ్ళ మాటలతో కానీ వాళ్ళు చేసే ప్రవర్తనతో ఉండే వాళ్ళని. అంటే వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. భౌతిక విషయాలకు ఆసక్తి లేకపోవడం, అంటే ఫిజికల్ మనకు వాటి మీద దృష్టి అనేది ఎక్కువగా ఉండదు. అసాధారణ అనుభూతులను పొందే సామర్థ్యం, అంటే వాళ్ళు ఏంటంటే మీకు ఒక సాధువుల్లాగా, తర్వాత జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళలాగా ఉంటారు. విముక్తాత్మ అంటారు దీన్ని. ఎక్కువ ఎప్పుడో జ్ఞానంతో ఉండేవాళ్ళు సాధువులంతా దీనికి సంబంధించిన వాళ్ళే. ఈ 600 యూనిట్స్ ఉంటాయి. అంటే మీకు అర్ధనారీశ్వర తత్వం అంటే ఇలాపింగల్ నాడులు కనుక మీకు ఎప్పుడైతే బ్యాలెన్స్ చెందుతాయో, అంటే ఆత్మకి 2 స్థితులు ఉంటాయి. ఒకటి స్త్రీతత్వము, పురుషతత్వము, ఈ 2 కలిసి ఉంటాయి. అంటే దాన్ని మనం ఇలాపింగల్ నాడులుగా తీసుకుంటాము. ఆ 2 మన
బ్యాలెన్స్ అయినప్పుడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపుల్స్ లో మీరు జంట నాగులు కనిపిస్తాయి కదా, ఇట్లా మెలకలు తిరిగినట్టుగా. ఆ జంట నాగులే ఇలా పింగళ నాగులు. అవి రెండు ఆ ఎనర్జీస్ ఈక్వల్ అయినప్పుడు ఆ సమతుల్యం చెందాలంటే మీలో ఉన్న స్త్రీతత్వం పురుషతత్వం ఈ రెండు సమతుల్యం చెందినప్పుడే మీకు సుషుమ్నా నాడి ద్వారా మూలాధారం నుంచి ఆ ఎనర్జీ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. బ్యాలెన్స్ చక్రాలను బ్యాలెన్స్ అయ్యి ఎనర్జీ రేజ్ అయినప్పుడు ఇది ఎప్పుడైతే ఇక్కడ షార్ట్ అవుతుందో ఆ ఎనర్జీ ప్లస్ ఇంటర్నల్ ఇప్పుడు మనం రేజ్ చేసే ఎనర్జీ ప్లస్ అనంతత్వం నుంచి వచ్చే సహస్రాల నుంచి ఈ రెండు ఇక్కడ కలుసుకుంటాయి. కలుసుకున్నప్పుడే మీకు ఇక్కడ సహస్రారం అంటే ఇది ఓపెన్ అయినప్పుడే మీకు ఆ లయ స్థితి అనేది ధ్యానంలో కలుగుతుంది. అంటే ఆలోచన రహస్య స్థితి ఏదైతే మీరు పొందుతారో అదే ఇక్కడ బ్యాలెన్సింగ్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అవేకనింగ్ అనేది అక్కడే జరుగుతుంది అన్నట్టు. ఆలోచన రహిత స్థితి అంటే మీకు లాజికల్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది టోటల్లీ ఆఫ్ అవుతుంది. మనం క్వాంటమ్ ఫిజిక్స్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు రోజు ఒక గంటకి 7,000 రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయి. అంటే మన లాజికల్ బ్రెయిన్ ఏదైతే ఉందో లెఫ్ట్ బ్రెయిన్ అది వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. వాటిని నేనంటే ఆల్ఫా స్టేట్ అంటారు. అక్కడి నుంచి మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా ఆలోచన రస్థితి అన్నప్పుడు ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏదైతే లాజికల్ బ్రెయిన్ ఉంటుందో అది డిసప్పేర్ అయిపోతుంది టోటల్ గా. డిసప్పేర్ అయినప్పుడు ఓన్లీ మీకు సుప్త చేతన మనసు అంటే మీరు స్వప్నావస్థలో ఎలా ఉంటారో అప్పుడు ఆ స్థితి మీకు కలుగుతుంది ధ్యానంలో. అది కలిగినప్పుడు ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్లీ దాన్ని డెల్టా స్టేట్ అంటారు. డెల్టా బీటా డెల్టా బీటా వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈ ఆలోచన రహిత అన్నప్పుడు జీరో ఫ్రీక్వెన్సీ 45 హెర్ట్జ్ నుంచి జీరోకి వస్తుంది. జీరోకి వచ్చినప్పుడు మీకు ఓన్లీ చేతన మనసు దాంట్లో అంటే మన ప్రీవియస్ లైఫ్ రికార్డింగ్స్ తర్వాత ఇప్పుడు మీరు పనిచేస్తున్నప్పుడు ఇనిషియల్లీ మీరు కొత్తగా వెహికల్ డ్రైవింగ్ అలా నేర్చుకున్నప్పుడు లాజికల్ బ్రెయిన్ తో ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే మీరు దాన్ని అలవాటు పడిపోతారో ఏం చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఆ బ్రేకింగ్ అనేది వెహికల్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. అంటే మీరు అంటే మీకు ఇంటర్నేషనల్ స్వచ్ఛ చేతన మనసు ఏదైతే ఉంటుందో దాంట్లో రికార్డ్ అయిపోతుంది. ఒకసారి అది రికార్డ్ అయిందంటే దాని ప్రకారం మీరు ఆ పనులు చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తున్నారు మొదటిసారి ఉప్పు ఎక్కడ కారం ఎక్కడ అన్ని ఐటమ్స్ అన్ని ముందు వెతికి తీసుకుంటారు. అలవాటు పడిన తర్వాత ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా మీ చేయి అక్కడికి వెళ్తుంది తీసుకుంటారు. మీరు అంటే తల తిప్పి చూడాల్సిన అవసరం లేకుండా మీరు పనులు చేస్తారు. ఆపరేషన్ స్టేట్ కి ఎప్పుడైతే వెళ్తారో ఆ సుప్త చేతన మనసు ద్వారా జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు ఈ ఆలోచన స్థితికి వెళ్ళినప్పుడు ఆ సుప్త చేతన మనసుకి ఈ కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్లీ వెళ్ళిపోయి అక్కడ మీ ఇలా ఉన్న లయస్థితి అంటారు మనం ధ్యానం చేసినప్పుడు. లయస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ 1 మినిట్ మీరున్న ఆ స్థితిలో దాంట్లో మీ పాత అంటే పూర్వజన్మల నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే అన్ని దగ్ధమైపోతాయి. అవి దగ్ధం పోవటమే మీకు ముక్తి అన్నట్టు. ఎప్పుడైతే అంటే మీరు అపూర్వ జన్మల్లో అంటే మనం ఫస్ట్ శైశవాత్మ బాలాత్మగా ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేశామో అంటే ఫిజికల్ లైఫ్ లో ఆ ఆ కర్మలన్నీ అంటే ఆ 300 జన్మలో చేసిన కర్మలన్నీ అక్కడ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి మనం మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఓన్లీ 20% తీసుకొస్తాము. ఆ 20% నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మన ఆలోచన స్థితిలో ఉన్నప్పుడు అవి బర్న్ అయిపోతాయి. సో బర్న్ అయిపోయినాయంటే మీకు జ్ఞానాన్ని దగ్ధ కర్మాన్ని పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెడతా అంటే మనం అనుభవిస్తే జ్ఞానం లేకుండా అనుభవించామంటే ఇక్కడ కర్మల్ని పెంచుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి మనం తిడుతున్నారు అనుకోండి, తిడుతున్నప్పుడు మనం ఏం చేస్తాము మామూలు ప్రాపంచంగా ఈ 3 చక్రాల్లో ఉన్నప్పుడు వాడు ఒకటి తిడితే మనం 10 తిడతాము. తర్వాత దీన్ని క్యారీ చేసి ఇంకో 10 మందికి చెప్తాం. అంటే ఇక్కడ మీరు అక్కడ కర్మని అనుభవించట్లేదు, మీ కర్మల్ని పెంచుకుంటున్నారు. అదే కనుక మీకు జ్ఞానం ఉందనుకోండి, ఆ పాత్రని నేనే ఎన్నుకున్నాను, తను వచ్చి అంటే నా ఆత్మ ప్రణాళికల ప్రకారమే అతను వచ్చాడు, నాకైతే నేర్పదలుచుకున్నాడు కాబట్టి నేను నేర్చుకుంటాను అనే జ్ఞానం ఉన్నప్పుడు అతను తిడుతుంటే ఏం చేస్తారు కామ్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే విట్నెస్ చేస్తారు. విట్నెస్ చేసి అంతా చెప్పిన తర్వాత తిట్టేసిన తర్వాత మీరు కూల్గా చెప్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకైతే నేర్పదలుచుకున్నారో నేను నేర్చుకున్నాను,
ఇంకా దయచేసి ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కృతజ్ఞత అని చెప్పారనుకోండి. రెండోసారి వచ్చి వాడు తిట్టాడు కదా మనతో, అది ఎప్పుడు పోతుందంటే మీకు ఎప్పుడు ఆ జ్ఞానం ఉండాలి. అంటే నేను ఎన్నుకున్న పాత్రే వచ్చి ఇక్కడ నటిస్తుంది అనే జ్ఞానం మీకు ఉండాలి. అంటే జ్ఞానానం దగ్ధ కర్మాణి అన్నట్టు. ఆ స్టేట్ లో మీరైతే ఎప్పుడైతే ఉంటారో మీకు ఈ అంటే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయినప్పుడు మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే మీకు ఆటోమేటిక్ గా ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే మీ ఇంట్యూషన్స్ మీకు మనసులో మీ పిల్లలతో కానీ లేదా తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్నారు అనుకోండి, వెంటనే మీకు విత్ ఇన్ 24 hours వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అంటే మీరు మనసులో ఏదైతే భావన చేస్తారో యూనివర్స్ నుంచి ఎనర్జీ ఎవ్రీ థాట్ ఎనర్జీ ఫాలోస్ ఎవ్రీ థాట్ ఇట్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్. సో ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్ విల్ గెట్ పాజిటివ్ రిజల్ట్, నెగటివ్ అంటే నెగటివ్ రిజల్ట్స్. సో అలా మీకు వర్క్ చేస్తుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఈ 600 యూనిట్స్ కనుక ఉన్నాయనుకోండి, మీకు అనుకున్నది అనుకున్నట్టుగా అవుతూనే ఉంటాయి ఏదైనా. సో ఆ ఎనర్జీస్ కూడా మనం కాపాడుకోవాలి. అంటే సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ఎనర్జీస్ మనం కోల్పోతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ ఇదంటే జ్ఞానచక్షు మీకు ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఇది మనకు కనిపించేది చర్మచక్షు. ఆ తర్వాత మీకు ఇంకా 3 కళ్ళు ఉంటాయి. అదేంటంటే ఈ ఇంట్యూషన్ ద్వారా వచ్చేటివి, ఇంకోటి విజువలైజేషన్ ద్వారా వచ్చేటివి, ఇంకోటి ఇలాంటి 4 చక్షుల ద్వారా అంటే మీ ఎనర్జీ లెవెల్స్ బట్టి అవన్నీ జరుగుతాయి. ఒకటి వచ్చేసి మన ఇంట్యూషన్స్ అనుకున్నప్పుడు ఈ మనం అనుకున్నది జరగటం అనేది ఈ విశ్వం ద్వారా అది మేనిఫెస్ట్ అయ్యి మనకు వస్తూ ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే మీకు విజువలైజేషన్ అంటే మీకు ఇంటర్నల్ డైరెక్షనే కాకుండా ఒకసారి ఏమవుతుందంటే ఈ జరగబోయేది కూడా కనిపిస్తుంది మీకు. అది స్వప్న రూపంలో కావచ్చు, ధ్యానంలో కానీ అది మీకు ఇండికేటివ్ అన్నట్టు. అది నెక్స్ట్ స్టేజ్. సో ఈ విధంగా మొత్తం వివిధ స్టేట్స్ లో మీరు వచ్చారంటే అది మీ ఎనర్జీ లెవెల్స్ బట్టి ఉంటుంది. సో ఈ ఆత్మజ్ఞాన స్థితి ఉన్నప్పుడే ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ శక్తి స్థాయిని చేరుకున్న వారు అత్యంత లోతైన ధ్యాన స్థితిలో ఉంటారు. అంటే భగవాన్ రమణ మహర్షి ఎగ్జాంపుల్. ఆత్మస్థితి సోల్ స్టాటస్ విముక్త ఆత్మ అంటారు వీళ్ళు. ఇలాంటి ఆత్మలు బంధన రహితులు, లోకమంతటిని ఒకే చైతన్యంగా గ్రహించేవారు, దైవత్వాన్ని దాటి అద్వైత సాక్షాత్కారం పొందినవారు. వారి ఆంతర్యం ఈ మహావాక్యాన్ని అనుభవ స్థాయిలో జీవిస్తుంది. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితిలో ఉంటారు. అంటే వన్నెస్ లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అంత బ్రహ్మమే అని చెప్పండి. ఈ ఆజ్ఞా చక్రంలో ఉండే ఆగ్ని దేవత ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూడండి 6 ఫేసెస్ ఉంటాయి మీకు. కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. 6 ముఖాలతో ఉన్నది ఇక్కడ. తర్వాత ఓం అనేది బీజాక్షరం. బీజాక్షరం. ఇది వచ్చేసి మీకు ఆజ్ఞా చక్రాన్ని ముద్ర. ఆసనాలు వచ్చేసి అశ్వసించాసనం అంటారు దీన్ని. ఈ మీరు సూర్య నమస్కారంలో ఇదొక ఆసనం. తర్వాత ఇదొక ఆసనం, బలాసనం అని చెప్పారు, బాలాసనాన్ని. ఈ 2 ఆసనాలు. మోక్షపురి వచ్చేసి వారణాసి.
ఇప్పుడు మీరు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే అరేజ్ అయిందో అది ప్లస్ పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. ఆ రెండు ఎప్పుడైతే ఏకత్వం అవుతుందో అంటే మీరు ద్వంద్వం నుంచి ఏకత్వానికి చేరుకున్నట్టు. ఏకత్వానికి చేరుకున్నారంటే ఆ స్థితిలో మీరు ఈవెన్ 1 సెకండ్ ఉన్నా కూడా అందుకే మనకు ఈ దీంట్లో ఉత్తర గీతికలో చెప్పినప్పుడు కోటి ధ్యాన సమం లయ అంటే లయ స్థితిలో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు ఆ పూర్వజన్మ అవన్నీ అంటే ఒక గడ్డి వాము ఉంది అనుకోండి, చిన్న అగ్గిపుల్లతో మొత్తం కాలిపోతుంది కదా, ఆ విధంగా మీ పాపరక్షణ జరుగుతుంది అని పూర్వజన్మలన్నీ ఆజ్ఞ. అది మనం ఎప్పుడైతే లయ స్థితిలో ఉంటామో అది అదే విధంగా ఒక పెద్ద దూది బేల్ ఉంటుంది కదా, దూది అంటే అది పత్తి, కాటన్, దాన్ని కూడా మీరు వెలిగించారనుకోండి మొత్తం ఒకేసారి కాలిపోతుంది కదా. ఆ లయ స్థితిలో ఉన్నప్పుడు మీకు పాపరక్షణ జరిగి ముక్తి పొందుతారంట. ఆ తర్వాత మనకు ఏదైతే బ్యాలెన్స్ మిగతా 80% ఉందో వాటిని కూడా మన అసెన్షన్ ద్వారా అవి కూడా తొలగించుకొని మనం వన్నెస్కి వెళ్ళిపోవచ్చు. మనం దీన్ని ఏంటంటే జ్ఞానముద్రలో సాధన చేయాలన్నట్టు. ఇది నిశ్శబ్ద స్థితిలో ఉంటాం మనం ఈ టైంలో. అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి ఆజ్ఞ చక్రంలో అంటే లయ స్థితిలో ఉన్నప్పుడు మనకు నిశ్శబ్దంగా ఉంది. ఎవరికన్నా వీటిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.